అబ్బా మళ్ళీ ఏంటా టికెట్ తీసుకోలేదు? అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు? ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ 1-2 రూపాయలు. అయితే వద్దు. ఆ టికెట్ రేపేట్రా, మీకు తప్పకుండా. ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తావా? ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమ్మాయికుడిని. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును, నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే దొరకలేదా? ఇలా టిప్పులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేతితో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. మరి ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టద్దు తిట్టదు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా, తీసుకోండి మేడం. పోతాయా? నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం, నా చేతితో ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్ 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకి ఇస్తావేంటి? రూల్ ప్రకారం ఇది నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా మీ రూపాయలకి ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. ఎరా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. అప్పుడే తెల్లారిందా? ఆరింది సార్. ఎవడాడు? నమస్కారం సార్. ఎరా, పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేసావు? మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రా? నా బాధ మీకు అర్థం అవదు సార్. మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకొని నేనేం అనుకోలే. మీరేమనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. ఫాదర్స్ మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొడతారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకు 2 ఫాదర్స్. మదర్స్ 2 ఉండటం విన్నాం కానీ ఫాదర్స్ 2 ఏంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పాను. చెప్పగానే చెప్పించి కొడతారు సార్ మా ఫాదర్స్. వాళ్ళిద్దరు ఇంకో టైపు. కాదని ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా. ఏంట్రా అది? అదే ఏలే సార్, ఏనాడుదో ఏది చూద్దాం. అదే ఏలే సార్, అన్ని చావార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవడో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూశాను సార్, ఎవరు లేరు. నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త? రోజు వచ్చేదేగా. విజయవాడ టికెట్కు 10 లక్షలు. అవును సార్, మన టికెట్కే 10 లక్షలు తగిలింది సార్. అందుక 2 తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? సార్ కొట్టకండి సార్, మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో, అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది బోర్డు రూపాయే కదండి. కాదు, అపార్జితం. ఇదిగో ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దారి ముక్క కొట్టేయాలి. ఎంతసేపు వచ్చి? ఎవరిని? ఏంట్రా అలా చూస్తావు? నిన్నేరా. నన్ను రా? అవునరా, తప్పేంట్రా? మళ్ళీ 2 రాలు. ఒక ఆడదానివి, పైగా నాకంటే చిన్నదానివి, ఇంత పెద్ద మగాడిని పట్టుకుని రావురే అండవేంటి? మగాళ్ళందరినీ రాని పిలవమని మీ ఆడ పోలీసులకు ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? కాదురా, నా హృదయంలోకి దూసుకొచ్చిన మగాడినే అలా పిలుస్తాను రా.
నిజంగానా? నిజంరా బాబు, అది మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఓ సిన్ని, నేను అంతేనే. నీ పేరేంటి? సుబ్బలక్ష్మి గాని ఏంటి? కంగారు పడకు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అప్పారావులా పిలవడు. నా మనసులోకి పొడుచుకొచ్చి కితకితలు పెట్టిన దాన్ని అలా పిలుస్తాడు. ఇది మా ఫ్యామిలీలో వస్తున్న ఆచారమే. అంటే నేను నీ మనసులోకి వచ్చి కితకితలు పెట్టేస్తున్నానేంట్రా? మనసులోకి మాత్రమే కాదే, ఇంకా చాలా చాలా చోట్లకి వచ్చి పెట్టేస్తున్నావే. ఎప్పటి నుంచి పెట్టేస్తున్నానరా? ఆ రోజు రాత్రి నువ్వు లాగి లెంపకాయ కొట్టావు చూడు, అప్పటి నుంచి. అది సరే, నేను నీ గుండెల దాకా దూసుకొచ్చేసానన్నావు, అదెప్పటి నుంచిలే? ఆ రోజేరా, నిన్ను చూడగానే ప్రేమ పొంగిపోయి ఉండబట్టలకి కొట్టేశాన్రా. మంచి పని చేసావే. నాకు కూడా నిన్ను చూస్తుంటే మనసు ఉండబట్టలేక. థ్యాంక్స్ రా. నో మెన్షనే. అన్నట్టు వాళ్ళ పేపర్ చూసావంటే? లేదురా. ఏ? అదే, బ్లేడ్ల మీద ట్యాక్స్ వేయలేదట. పర్సు బ్రహ్మాండంగా ఉంది. అన్నట్టు నీ జీతం ఎంతే? నువ్వు ఇంత బ్యాడ్ గా మాట్లాడతావని నేను అనుకోలేదురా. ఇప్పుడు నేనేమన్నానే? నా జీతం అడుగుతావేంట్రా? తప్పు కదా? తప్ప? అవునరా, ఆడదాని ఆదాయం మగవాడి వయసు అడగకూడదు. ఇదేమిటి? దీనికి రివర్స్ లో విన్నట్టుగా గుర్తు. వింటే విన్నావులే, అనవసరంగా మనసు పాటు చేసుకోకో. మనసు అంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు నీ మనసు ఎవరికైనా అప్పించావేంటే? చేయబదులు కూడా ఇవ్వలేదు. అయితే వెంటనే నాకు ఇచ్చేవే. ఇవ్వడానికేం ప్రాబ్లం లేదురా, కానీ నువ్వు తిరిగి ఇచ్చేస్తావేమోనని భయంగా ఉంది. తిరిగి ఇవ్వడమా? ఈ అప్పులప్పారావు జీవితంలో దేన్నైనా తీసుకోవడమే గానీ తిరిగి ఇవ్వడం జరగదు, జరగలేదు, జరగబోదు. అందుకని కాదనకుండా నీ మనసు నాకు ఇచ్చేవే. ప్లీజ్ 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 ప్లీజ్. అంతగా బతిమాలా? దాందే ఉంది, తీసుకోరా. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు ఐ లవ్ యూనే. ఐ టూ లవ్ యూ రా. ఐ 3 లవ్ యూనే. సుబ్బి, నా దగ్గర వేషాలు 10 లక్షలు నావే. అమ్ము, నా మొక్కేది? అమ్మా, ఎంత దొంగ దెబ్బ తీసావే. దొంగ దెబ్బ కాదు, పోలీస్ దాని దెబ్బ. సరదాగా కొట్టేశాన్రా. నేను మాత్రం నిజంగానే కొట్టేశానే. నిజంగానా? అవునే, నేను మనస్ఫూర్తిగా ఈ పని చేయలేదు. నా తల్లిదండ్రుల కోసం చెయ్యక తప్పలేదు. ఎంతో లోతుగా ప్రేమించిన నిన్ను అడ్డంగా మోసం చేసినందుకు నేను నిలువెల్లా బాధపడుతున్నాను. ఏం చేయని చెప్పు. నాకు అమ్మ, నాన్న, 2 అక్కలు, 1 తమ్ముడు. తమ్ముడు చాలా డేంజరస్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది చూసి మా చిన్నక్క చనిపోయింది. ఆ 2 చావులు చూసి మా పెద్దక్క కూడా చనిపోయింది. ఈ 3 చావులు చూసి మా మదరు, ఫాదరు కోమాలోకి వెళ్ళిపోయారు. ఇది జరిగి 15 సంవత్సరాలైంది. ఇప్పటికీ మందులకి రోజుకు 500-600 ఖర్చు పెడుతున్నాను. కానీ ఇంకా కోమాలోంచి బయటికి రాకుండా స్టిల్ హాస్పిటల్లోనే ఉన్నారు. నిన్ను హార్ట్ఫుల్గా ప్రేమిస్తున్నాను కాబట్టి ఫుల్ ఫ్యాక్ట్ నీతో చెప్పేశాను. ఇప్పుడు చెప్పవే, నేను చేసిన తప్ప? చెప్పిచ్చు కొడతాన్రా. తప్పన్నవాణ్ణి. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల కోసం తప్పించిపోయే నీలాంటి కొడుకున్నాడంటే యూర్ రియల్లీ గ్రేట్ రా. ఇదిగో ముక్క, ఇది తీసుకెళ్ళి నీ తల్లిదండ్రులు రక్షించుకో. ఓసే, నీ జన్మ ఈ మేల్లో మర్చిపోలేనే. చిచి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనే. నువ్వు సుబ్బలక్ష్మి కాదే, వరలక్ష్మివి, నా భాగ్యలక్ష్మివి, నా ధనలక్ష్మి ఫైనాన్స్ కంపెనీవే. నిజంగా నువ్వెంత కోఆపరేటివ్ బ్యాంకు అనే. సరే, వస్తానే. మంచిదిరా. నీకు అసలు బుద్ధుందా లేదా? వాడేదో కట్టుగా చెప్పేసి అలా నమ్మేశావేంటే? వాడు చెప్పింది కట్టుకదని నాకు మాత్రం తెలియదేమిటి? మరి 5 లక్షల ముక్క అలా ఇచ్చేసావేంటి? ఈరోజు పేపర్ చూసావా? చూడలేదు. ఏ సవరణ పడింది. లాటరీ తగిలింది ఆ నెంబర్ కాదు, ఇంకో నెంబర్కి. పాపం గురుడికి ఆ విషయం తెలీదు. తెలిస్తే ఎందుకు సార్ అలా కొట్టారు? తగలని టికెట్ అమ్మినందు. చేతి అమ్మి నా చేత గాల్లో మెడలు కట్టించినందుకు, అప్పు చేసుకునే నా అమూల్యమైన టైంను వేస్ట్ చేసినందుకు. చేతి, చచ్చిపోతాను బాబాయ్. రండమ్మా, సమయానికి వచ్చారు. ఎవరిది? రేయ్, ఆగరా, ఆగు, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అవును, సుబ్బలక్ష్మి కథ వినిపించగానే మొక్కిచ్చేసింది. ప్రేమతో ఇచ్చిందా, జాలిపడిచ్చిందా, లేక సవరణ చూసి ఇచ్చిందా? తెలుసుకుంటే పోలే. ఏమిటి? మన టికెట్కి ప్రైజ్ తగలేదు. నిజమా? అంటే నువ్వు సవరణ చూడలేదా? లేదే.
చూడకుండానే 5 లక్షల టికెట్ బుక్ నాకు ఇచ్చేసావా? అవునరా. అయ్య బాబోయ్, నా సుబ్బలక్ష్మోయ్, నీ మనసంత గొప్పదో బాబోయ్. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రోయ్. నాకేదో అయిపోయింది నాయనోయ్. ఈ లాఠీతో నేను ఫైట్ చేసేసుకోవాలనిపిస్తుంది, ఈ గన్తో లాఠీ చార్జ్ చేసుకోవాలనిపిస్తుంది, ఈ బేడీలతో నీకు తాళి కట్టేయాలనిపిస్తుంది. సారే జహా సై వందే మాతరం అచ్చా, నీ కౌగిలిలోకే వచ్చా. నీ ధైర్యానికి నే మెచ్చా. అదేంటే స్టోన్ అలా మారిపోయిందేమిటి? నా స్టోన్ ఎప్పుడు ఇంతే కదండే. అంటే మ్మ్.